భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మకంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆత్మకూరు పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగ సామాజిక వర్గ ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. పాత బస్టాండ్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేమందరం కూడా సంఘీభావం తెలుపుతున్నాము, వారి స్వాగతిస్తున్నాము. నిజంగా జడ్జి వారు ఇచ్చినటువంటి తీర్పు మాకందరికి కూడా చాలా సంతోషం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మాదిగలు సంతోషిస్తున్న రోజు, ప్రపంచంలో ఉన్నటువంటి మాదిగలకు ఒక వెలుగును ఇచ్చినటువంటి రోజు. ఇంతకాలం మేము చీకట్లో బతికామని అనిపిస్తుంది. అందుకనే మేము నల్ల బ్యాడ్జీలు ధరిస్తూ నల్ల కండువాలు ధరించాం. ఆ నిరసన ఇప్పుడు పోయేటువంటి పరిస్థితి మాకు వచ్చిందనే ఎంతో ఆనందంతో మేమందరం కూడా ఉన్నాం. దీనికి అంతటి కూడా మాన్యశ్రీ మందకృష్ణ అన్నగారు ఇచ్చినటువంటి ఉద్యమ పోరాటాల వల్లనే సాధ్యమైంది. ఆయన త్యాగం ఎంతో గొప్పది. మాదిగ జాతి కోసం ఆయన నిరంతరం పోరాడాడు. ఆయన తన శ్రమను, తన యొక్క తెలివిని, తన యొక్క శారీరకమైనటువంటి బలాన్ని, తన యొక్క ఉన్నటువంటి శక్తినంతా కూడగట్టి ఈ జాతి కోసం నిరంతరం శ్రమ చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ అన్నగారికి ఆయనకు స్పెషల్ గా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఎవరైతే వర్గీకరణ కోసము మాదిగ జాతి పోరాటం చేసిందో, మాదిగ జాతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారో, మాదిగ జాతి కోసం నిరంతరం పోరాటంలో పాల్గొని ఉన్నారో వాళ్ళకి అందరికీ, మాదిగ జాతికి అందరికీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ గారి అడుగుజాలలో లక్షల మంది ఈరోజు దేశవ్యాప్తంగా మాదిగమైనటువంటి మేమందరం కూడా వర్గీకరణ కొరకు మేము పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటానికి అనేక మంది నడుముగట్టి ఇతర సామాజిక వర్గాలు కూడా మాకు ఎన్నో విధాలుగా మాకు సహకరించినటువంటి దాఖలు ఉన్నాయి. అయితే ఈరోజు మేము పోరాడినటువంటి పోరాటానికి సుప్రీంకోర్టులో ఈరోజు కీలకమైనటువంటి తీర్పు రావడం జరిగింది. వర్గీకరణ అంశం అనేటువంటి న్యాయమైనటువంటి అంశమే కనుక ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి, సమన్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో 7 మంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు 6 మంది జడ్జిలు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కీలకమైనటువంటి తీర్పు. అయితే ఈ తీర్పు వెనుక, ఈ ఫలితం వెనుక ఎంతో మంది మా బిడ్డలు అశ్రు బాశారు, ప్రాణాలు